హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు అండి. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే కాకరకాయ పచ్చడి అండి. కాకరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకుంటారు అనేది ఈ వీడియోలో చూపించబోతానండి. అయితే కాకరకాయ వల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే బ్లడ్ షుగర్ని అయితే మనం నియంత్రిస్తుందండి. క్యాన్సర్ పేషెంట్స్లకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. లివర్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇది వాడచ్చు. ఇది ఎలా తయారు చేయాలనేది ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. ముందుగానైతే నేను కాకరకాయలు మొత్తం పీల్ చేసుకోకుండా సగం అయితే పీల్ చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత అవి ఆరబెట్టాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా అంటే సన్నగా తరిమి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకొని కాసేపు అలా గాలికి పెట్టాలి, ఆరిపోతాయి. వాటర్ లేకుండా ఆరబెట్టుకోవాలి. వాటిలోకి నేను 100 గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నానండి. కాకరకాయలు అయితే 300 గ్రామ్స్ తీసుకున్నాను. చింతపండునైతే తొక్కలు అవి గింజలు కూడా లేకుండానైతే నీట్గా తీసి పెట్టుకోవాలండి. అలా తీసి పెట్టుకున్న తర్వాత వీటిలోని హాట్ వాటర్ పోసి అట్లా 10 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా హాట్ వాటర్ పోసి అయితే నేనైతే 10 మినిట్స్ నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని 10 మినిట్స్ తర్వాత మనం మిక్సీలో వేసి పైన పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వాటిలోకి కావాల్సినటువంటి మెంతులు, ఆవాలు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి. అలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటిలోకి నేను జీలకర్ర అయితే యాడ్ చేశానండి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలా కాస్త 2 మినిట్స్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీలో అయితే పైన పౌడర్ లాగా మనమైతే పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వాటిలోకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి అలా ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే కాకరకాయ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 1/2 kg ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. కాకరకాయలు అందులో వేసి బాగా దోరగా ఎప్పుడు చేసుకోవాలి, బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయ ముక్కలను ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే 2 విధాలుగా 2 టైమ్స్ అయితే నేను అలా ఫ్రై చేశాను కాకరకాయ ముక్కలని. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుతూ కాకరకాయ ముక్కలను అయితే అలా ఫ్రై చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. అయితే కాకరకాయలో మనకు కావాల్సినటువంటి ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, జింక్, ఈ విటమిన్, ఇతర పోషకాలు కూడా ఉంటాయండి. ఇవి ఇమ్యూనిటీ పవర్ని పెంచడంలో కూడా మనకు కాకరకాయలు అనేది యూజ్ అవుతుంది. రక్తంలో ఉన్నటువంటి చక్కెరను ఇది నియంత్రిస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి నుండి అయితే మనం రక్షణ అనేది పొందవచ్చు. ఇంకా చూడండి మనం డయాబెటీస్ పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ కాకరకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అలా అనేసి కాకరకాయ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. చూడండి కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి. అలా ఫ్రై అయితే చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే మిగిలినటువంటి కాకరకాయ ముక్కలను కూడా వేసేసి ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకున్నటువంటి ముక్కలను అయితే తీసి నేను స్ట్రైనర్తో తీసి నేనైతే సైడ్కి అయితే పెట్టుకున్నాను. మిగిలిన ముక్కలను కూడా వేసేసి ఫ్రై అయితే చేసి పెట్టుకుంటున్నాను. అలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ముక్కలన్నిటిని. ఈ కాకరకాయల వల్ల యూజెస్ ఇంకా ఏమున్నాయంటే జీర్ణశక్తిని కూడా ఇది పెంచుతుందండి. అతిసారంతో బాధపడే వాళ్ళు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్ల నుండి కూడా ఇది రక్షిస్తుంది. ఇందులో విటమిన్ సి యాక్సిడెంట్లు కూడా ఉంటాయి. సో దగ్గు, జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా ఇవి తగ్గించడంలో నియంత్రిస్తాయి. అలా అనేసి నేను బాగా యూస్ఫుల్స్ ఉంటాయండి కాకరకాయ వల్ల. నెక్స్ట్ మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాను కదండి. అదే ఆయిల్ అయితే పోపు గింజలు వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి
చింతపండు పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుని అందులోకి కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలను కూడా పౌడర్ చేసి పెట్టాం కదండి, పౌడర్లో తీసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే అలా చింతపండు అయితే అలా ఫ్రై అయితే చేసి పెట్టాలి. చింతపండు అయితే అలా కాస్త ఆయిల్లో ఉడకనివ్వాలి. చింతపండుని అలా ఉడికితే చింతపండులో ఉన్నటువంటి ఆయిల్ కూడా పోతుందండి. అలా ఫ్రై చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనం సైడ్కి పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే ఈ పేస్ట్ని అయితే తీసి సైడ్కి పెట్టానండి. సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ మనం పౌడర్ చేసి పెట్టాం కానీ ఆవాలు, జీలకర్ర, మెంతులు అని ఆ పౌడర్ తీసుకోవాలి. మిక్సీలో పైన పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే కారం తీసుకున్నానండి. కారంలోకి వెల్లుల్లి తీసుకున్నాను. ఇవి కూడా కాస్త అలా కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ పౌడర్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలలో కలపాలి. ఫస్ట్ ఇది ధనియా పౌడరు, మెంతుల పౌడర్ కూడా రెండు మిక్స్ చేసి కాకరకాయ ముక్కలకైతే పట్టించాలి. పట్టించి అలా 5 minutes అయితే ఉంచాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా కాకరకాయ ముక్కలకైతే పట్టివ్వాలి. అలా పట్టించిన తర్వాత పట్టించిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే పట్టివ్వాలి. పట్టించి 5 minutes అయితే అలా ఉంచాలి. మనం ఫ్రై చేసుకున్న చింతపండు యాడ్ చేసుకుని ఆయిల్ అయితే చేసాం కదండి, ఆయిల్ అయితే పోపు చేసాం కదా చింతపండుతోనే. ఆ ఆయిల్లో అయితే ఈ మిక్సింగ్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలను అయితే యాడ్ చేసి అలా ఒక 1/2 hour తర్వాత మనం తీసి చూసినట్టే మనకు కావాల్సినటువంటి కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పౌడరు, చిల్లీ పౌడరు అండ్ ధనియా, ఆవాలు, మెంతుల పౌడర్ అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి పౌడర్ అనేది బాగా ముక్కలకు అనేది పట్టిపోతుంది. సో దానికి సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ అంటే 300కి 50 grams వేస్తే సరిపోతుందండి. సో అలా యాడ్ చేసి పెట్టుకోవాలి. మీ ఏ లెవెల్లో అయితే సాల్ట్ తింటారో అలా యాడ్ చేసి పెట్టుకోండి. సో నేనైతే 50 grams అయితే వేసాను సాల్ట్. అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఈ మిశ్రమాన్ని అయితే మనం పోపు చేసి పెట్టుకున్నటువంటి చింతపండు ఆయిల్లో అయితే యాడ్ చేయడం జరిగింది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా మిక్స్ చేసి అయితే పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము 5 minutes అలా ఉంచాలి. 5 minutes అలా ఉంచిన తర్వాత చింతపండు పోపులో అయితే దీన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు పోపులో అయితే ఈ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్న మిశ్రమాన్ని పోపులో దీన్ని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినటువంటి కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ప్లీజ్ ఛానల్ని మరిన్ని వీడియోస్ చూడడానికి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే వీడియో అనేది మరికొంతమందిని అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సార్ వీడియో చూసిన వారు వాళ్ళకు లైక్ ఇస్తే మనకేమొస్తలే, వీడియో చూస్తే మనకేమొస్తలే అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మేము ముందుకు వస్తాయి. చూడండి మనకు కావాల్సినటువంటి కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఇలా అయితే కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 hour తర్వాత తీసి చూడండి ఆయిల్ మొత్తం అనేది పైకి